వరంగల్ జిల్లా కోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. కోర్టులో బాంబు పెట్టామని అజ్ఞాత వ్యక్తి బెదిరించాడు. వెంటనే అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. కోర్టు ప్రాంగణం బాంబ్ డిస్పోజ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. బార్ అసోసియేషన్ ఎన్నికలకి ఇవాళ నామినేషన్లు స్వీకరిస్తున్నారు. దీంతో వరంగల్ జిల్లా కోర్టు వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది. వరంగల్ జిల్లా కోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. కోర్టులో బాంబు పెట్టామని అజ్ఞాత వ్యక్తి బెదిరించాడు. వెంటనే అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. మా కరెస్పాండెంట్ తిరుపతి పూర్తి సమాచారం అందిస్తారు. తిరుపతి, అసలు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? నిజంగానే బాంబు ఉందా అక్కడ? ఇప్పటివరకు కోర్టులో తనిఖీలు కొనసాగి ఇప్పటివరకు అయితే బాంబును లేదని అధికారులు గుర్తించారు. వరంగల్ జిల్లా కోర్టులో బాంబు కలకలం రేపింది. కోర్టులో బాంబు పెట్టామని జిల్లా జడ్జికి అజ్ఞాత వ్యక్తి మెయిల్ ద్వారా సమాచారం అందించినట్టు తెలుస్తుంది. వెంటనే అప్రమత్తమై సుబేదారి పోలీసులకు జిల్లా జడ్జి కావచ్చు, లాయర్లు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వెంటనే బాంబ్ స్క్వాడ్ ను డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపి మొత్తం కోర్టు ప్రాంగణం అంతా కూడా తనిఖీలు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. బాంబు డిస్పోజ్ స్క్వాడ్ కావచ్చు, మిగతా డాగ్ స్క్వాడ్ అంతా కూడా కొత్త కోర్టు ప్రాంగణం సంబంధించిన సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కూడా పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కోర్టు పరిసర ప్రాంతాలు, పార్కింగ్ ప్లేస్ దగ్గర కావచ్చు, కోర్టు నూతన బిల్డింగ్ దగ్గర సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లో కూడా మొత్తం పూర్తిగా బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. బాంబు స్క్వాడ్ తనిఖీల్లో బాంబు లేదని అధికారులు తేల్చడంతో లాయర్లు కావచ్చు, కక్షదారులంతా కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనబడుతుంది. ఇది ఒక ఫేక్ కాల్ గానే అధికారులు భావిస్తున్నారు. ఇంకా తనిఖీలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఆ బార్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల చివరి రోజు కొనసాగుతున్నాయి నామినేషన్లు. ఈ నేపథ్యంలో అక్కడ లాయర్లు కావచ్చు, కక్షదారులు కావచ్చు, కోర్టుకు వచ్చేటువంటి వారంతా కూడా భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టి బాంబు లేదు అనేటువంటి విషయాన్ని తెలియపరిచిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనబడుతుంది. ఇంకా తనిఖీలు అయితే కొనసాగుతా ఉన్నాయి. శ్రీదేవి, ఉందని తెలిసే ఎవరైనా వాంటెడ్లీ ఈ పని చేయించారని అనుకోవచ్చా? అజ్ఞాత వ్యక్తి గురించి ఏమైనా సమాచారం అందిందా? ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు అంటూ కూడా పోలీసులు అయితే సమాచారాన్ని సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కోర్టు జడ్జికి సంబంధించి వాట్సాప్ కాల్స్ లో కూడా 3 సార్లు ఫోన్ చేసినట్టు ఆ పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. మెయిల్ ద్వారా కూడా బాంబు పెట్టామన్నటువంటి సమాచారాన్ని ఆ వ్యక్తి పంపినట్టు తెలుస్తుంది. ఆ వ్యక్తి ఎవరు, మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ టైంకి మెయిల్ వచ్చింది, వాట్సాప్ కాల్ ఎప్పుడెప్పుడు మాట్లాడారు, వాట్సాప్ కాల్లో ఏం చెప్పారు, ఎప్పుడు చేశారంటే కూడా అజ్ఞాత వ్యక్తికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. మరిసేపట్లో త్వరలోనే అజ్ఞాత వ్యక్తి ఎవరు, ఎందుకు మెయిల్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది, ఎందుకు ఆ అజ్ఞాత వ్యక్తి బాంబు పెట్టామని జడ్జికే నేరుగా సమాచారం ఎట్లా ఇచ్చారు, ఎందుకు ఈ బాంబు కోర్టులో ఉన్నటువంటి విషయాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు కూడా పోలీసులు కావచ్చు, మిగతా ఉన్నతాధికారులంతా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి చూడాలి ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరు, ఎందుకు బెదిరింపు కాల్ చేయాల్సి, ఎందుకు బెదిరింపు మెయిల్ చేయాల్సిన అవసరం ఏర్పడిందో విచారణలో తేలుతా ఉంది. శ్రీదేవి, థ్యాంక్ యూ.